శ్రీకాకుళం జిల్లాలో పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో నార్త్ అమెరికా కెరలింగ్ యూనివర్సిటీ బృందం పర్యటించారు. ఉద్దాన ప్రాంతం పలు గ్రామాల్లో కిడ్నీ రోగులను పరీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్న బృందం ఎమ్మెల్యే గౌతు శిరీష బృందంతో కలిసి కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో పర్యటించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ త్వరగా వ్యాధి మూలాలను కనిపెట్టాలని రీసెర్చ్ బృందాన్ని కోరారు. ఉద్దాన ప్రాంతాన్ని ఎన్నో దశాబ్దాలుగా పీడిస్తున్న కిడ్నీ మహమ్మారిని పరిష్కార దిశగా బీజాలు పడింది కూడా టీడీపీ సమయంలోనే. ఇప్పటికే ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా ఇప్పటికే ప్రతి ఒక్కరికి మంచినీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కారణాలు తెలిస్తే అరికట్టవచ్చని తెలిపారు. డాక్టర్ రవిరాజ్, ప్రవీణ్ కుమార్ రాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఉన్న నమ్మకంతో ఇద్దరు డాక్టర్లు ఉద్దాన ప్రాంతానికి వచ్చి కిడ్నీ రోగిని కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలాస కిడ్నీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ వారి బృందం గ్రామంలో పర్యటించారు. ఈ ప్రాంతంలో ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఈ అవగాహన ఎలా ఉంది అంటే సార్ అందరికీ నమస్కారం. ఇది విషయం ఏంటంటే యాక్చువల్గా మాది మాకనపల్లి పంచాయతీలో 4 గ్రామాలు. యాక్చువల్గా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ అనేది మా ఊరి కంటే ముందు గునుపల్లి అనేది వజ్రపుత్రుడు పెట్టుబడి దగ్గర మేము వినోలు నాకు తెలిసిన కూడా ఎంతో మంది చచ్చిపోయారు. ఫస్ట్ కిడ్నీ పేషెంట్ అక్కడ వినోలు, తర్వాత కవిటి వినోలు. అప్పుడు ఇంకా మా ఊరికి లేదు, అక్కడికి ఎలా విన్నాం. కానీ తర్వాత కొద్ది రోజులు పోయాకైతే మా ఊరికి సంబంధించి ముందు ఎక్కువ మనుషులకి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ శాతం. ప్రతి ఒక్కరు 2 పాయింట్లు 3 పాయింట్లు 4 పాయింట్లు 5 పాయింట్లు ఆ రేంజ్లో ఉన్నది ఇన్ఫెక్షన్ కూడా. ఇలాగేంటంటే కొన్ని పరీక్షలు కొంతమంది పిలిపించి కొన్ని పరీక్షలు చేయించి చేయించిన తర్వాత కొంతమంది వైద్యులకు వెళ్ళారు. డాక్టర్ రవిరాజు దగ్గర ఆయన మీకు అర్థమై ఉంటది, అంత జన్యునిగా మాట్లాడారు. చాలా బాగుంది. ఇది ఎన్ని సంవత్సరాలు? విజయవాడ కొన్నాళ్ళు చాలా పెద్ద పెద్ద పదాలు చేశారు. ఇంకా ఇప్పుడు ఇంకా సార్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేద్దామని ఇంకా అయితే స్టార్టింగ్లో మీరు వైజాగ్ ఉండేటప్పుడు మీ దగ్గరికి వచ్చేటప్పుడు 2-3 పాయింట్లు 4 పాయింట్ల లోపు ఉంటే తగ్గిపోవడం చాలామంది ఉన్నారు. తర్వాత అలాగా కొంతమందికి అలాగా ఎక్కువైన తర్వాత డయాలసిస్ చేసుకోవటం, ఈ రకంగా డయాలసిస్ చేసుకుని సుమారుగా
సుమారుగా 30-40 మంది చచ్చిపోయారు. అది మ్యాక్సిమం అయితే ఒక 50 మంది కంటే తక్కువ లేదు గత ఎన్ని సంవత్సరాల్లో? ఇప్పటికి ఒక 7-8 సంవత్సరాలు అంతే. అంటే ఇక్కడ మొదలయ్యే మీకు 10 ఆ టైంలోనే ఈ సుజల్ గారు ఇవన్నీ పెట్టడము, చంద్రబాబు అయితే నాయుడు ఇవన్నీ పెట్టి ఇవన్నీ అందులో చేశారు. సార్ బాల్యంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వయసుకి సంబంధించి ఇక్కడ వయసు ప్రాతిపదిక ఏం లేదు. 20 సంవత్సరాలు ప్రారంభం నుండి అంటే యూత్ 20, 21, 22 ఆ ఏజ్ నుండి కూడా 50 బిలో అంటే 40 బిలో 50 బిలో కాదు 40 బిలో పర్సన్స్ ఎక్కువ ఉన్నారు చచ్చిపోయిన గారు. సరే ఏదైనప్పటికి కూడా ఇప్పటికి కూడా డయాలసిస్ పేషెంట్ 10 మంది ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు సుమారు 40-50 మంది ఉన్నారు. ఇంకా ఆ స్టేజ్కి వెళ్లకుండా ఉన్నవాళ్ళు 3 మంది ఉంటారు. పాపులేషన్ మీ ఎంతమంది ఉంటారు? తగ్గిపోయారు మేడం. 550 ఇయర్ అంటే మనకి 789 మేడం. ఓన్లీ ఈ ఊరే చల్లమాకనపల్లి ఉంది. దీని గురించి ఒకటే చెప్పండి. అయితే ఈ 500 మందిలో 50 మంది డిసీజ్ కి చచ్చిపోయి ఆల్రెడీ డయాలసిస్ పేషెంట్లు 10 మంది ఉన్నారు. ఇప్పుడు 10 మంది ఉన్నారు. మనం చూసిన కిడ్నీ ఎఫెక్ట్ డయాలసిస్ కాకుండా ఎఫెక్ట్ అయిన ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది జాగ్రత్త పడి 2-3 పాయింట్లు మందులు ఆడుకున్నారు. అందరూ చెప్పరు కదా. దీనికోసం రకమైన భయంతో ఉన్నారు. అంటే బయటకు పెట్టకుండా 4 పాయింట్లు 3 పాయింట్లు సార్ ఈ ఊరు పిల్లకి ఇవ్వాలన్నా కిడ్నీ క్రియేటిన్ టెస్ట్ చేసుకుంటే గానీ మేము ఇవ్వమని అంటున్నారు సార్. అయితే అయిపోయింది. ఇది విషయం సార్. అయితే ఒకటి ఏంటంటే సరే కిడ్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత ఇంతమంది చచ్చిపోయి ఇంతమంది ఉన్నారు అనేది అది జరుగుతున్న పరిణామం. కానీ ఇప్పుడు అసలు ఎందుకు జరిగింది ఏమిటి ఈ పంచాయతీకి సంబంధించి అది ఈ ప్రాంతానికి సంబంధించి ఎస్పెషల్ పంచాయతీనే మనం బేస్ చేసుకుంటే ఎక్కడ మా పంచాయతీలు ఎవరికి ఓన్లీ మా ఊరు మా పంచాయతీ ఏ ఫుడ్ తింటుందో మేము అదే ఫుడ్ తింటాం. ఒకరు ఇద్దరు అనేది రేరు కామన్. ఏజ్ ప్రాతిపదిక కూడా మనం చూడాలి. 60 అబవ్ వాళ్ళు ఉన్నారు. పెద్ద నీళ్ళవతలో అయితే చిన్న బాబు ఉన్నాడు. మీరేమైనా చెప్పాల్సిందంటే బయలుదేరుతారు మళ్ళీ మీటింగ్. ఇది అంతా ఇదేనా? కూడా తేడా ఈ పంచాయతీ మొత్తం. అయితే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇది అయిన తర్వాత కొంతమంది క్యూర్ అయ్యారు. తర్వాత అప్పుడు మళ్ళీ మన శివాజీ గారు ఏంటంటే సుజల ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు బాగా కంట్రోల్ అయింది. ఈ వాటర్ కొంచెం బాగా అంటే మనం అంటే మీరు పెద్దలు డాక్టర్లు కాబట్టి మీ దగ్గర అసలు విషయం ఏంటంటే మేము మా పంచాయతీకి సంబంధించి అదే టమాటా తింటున్నాము, అదే కాయగూర తింటున్నారో మేము అదే తింటున్నాము. అక్కడ నుండే చికెన్ తెస్తాము, చేపలు బయట నుండి వచ్చినాము అవే కొంటారు, మేము అవే కొంటాం. 6 విషయాలు ఎటువంటి తేడా. కాకపోతే ఒకటే తేడా ఏంటంటే మౌలికమైన తేడా ఒక వాటర్ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు తాగే నీరు వేరు, మేము తాగే నీరు వేరు. ఇంతవరకు ఇప్పుడు ఈ సుజల వచ్చాక అందరికీ సుజల వచ్చాక మేము సుజల వాడుతున్నాము. అల్లూరులో అదేవో ఊర్లో అక్కడ నుండి కూడా మేము కూడా కొంతమంది అదర్ విలేజ్ దే ఆర్ బయింగ్ మినరల్ వాటర్. They are processing by themselves and then buying. అయితే ఇది ఈ వాటర్ పెట్టిన తర్వాత కానీ వాటర్ పెట్టక ముందు ఎందుకు ఈ ఊరికే వచ్చిందని దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటి ఎఫెక్ట్, వాటర్ ఎఫెక్టా లేకపోతే ఏంటనేది అర్థం కాదు. నేను బోర్ వాటరు అలాగే వద్దాను ఆ ట్యాంక్ వాటర్ ఎప్పుడు ఎక్కువ వాడండి. అక్కడ సజ్జలో విలేజ్ ట్యాంక్ అది. ఇక్కడ అందరూ మేనరికాలు అలా ఏమైనా చేసుకుంటుంటారా ఈ విలేజ్ లో? అలా ఏం లేదా? అప్పుడు ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు లేని వాళ్ళు అప్పటి పుట్టిన వాళ్ళే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు. ప్రాంతాన్ని ఎన్నో దశాబ్దాలుగా పీడించి తింటున్న కిడ్నీ సమస్యకి పరిష్కార దిశగా బీజాలు పడింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. 2014-19 సమయంలో మనందరికీ తెలిసిన డాక్టర్ రవిరాజు గారి
ఆధ్వర్యంలో అసలు ముందుగా కిడ్నీ డయాలసిస్ సెంటర్స్ పెడుతూ వీటికి కారణం స్వచ్ఛమైన మంచినీరు కూడా కావచ్చు అనుకొని ఎన్టీఆర్ జలసిరి ద్వారా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు కూడా అందించాం. అయితే ఈ రోజు ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో కారణం తెలియకుండా ఈ వ్యాధి ఎక్కువ మందికి రావడం ఏంటి అనేది ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రోజు డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ గారు, హీస్ ఫ్రమ్ మన భారతదేశ వారైన నార్త్ కరోలినా స్టేట్ లో ముఖ్యంగా ఈ సికేడి మీద ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూ ప్రపంచంలో ఉన్న ఎన్నో రకాల దాదాపు 25,000 మంది స్పెషలిస్టులతో వాళ్ళు టచ్ లో ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారి కృషితో, ముఖ్యంగా డాక్టర్ రవిరాజు గారి ఇంట్రెస్ట్ తో ఈ రోజు అక్కడి నుంచి సమాచారం తెలుసుకోవడం కాదు, స్వయంగా వచ్చి ఇక్కడ హాస్పిటల్ చూసి ఇక్కడ పేషెంట్స్ తో మాట్లాడి ఇక్కడ 2-3 విలేజ్లకు వెళ్లి మా పరిశోధనలు మొదలు పెడతామని ఒక కమిట్మెంట్, అంటే ప్రొఫెషనల్ కమిట్మెంట్ అంటే ఇది. ఎక్కడో కూర్చొని మేము ఏదో చేసేస్తామని కాదు, ఇంత దూరం వచ్చి ఇక్కడ పేషెంట్ ని చూసి ఆయా గ్రామాలకు వెళ్లి వారితోని మాట్లాడి ఆ కుటుంబాల తాలూకా క్రియాటిన్ టెస్టులు కూడా చేసి మేము పరిశోధనలు మొదలు పెడతామని ఒక కమిట్మెంట్ తో ఈ రోజు ఇక్కడికి వచ్చారు. చాలా ఆశాభావంతో ఉన్నాం. ఈ రోజు ఒక ఎమ్మెల్యేలుగా కాదు, ఈ ఉద్దానంలో పుట్టిన వారిగా ఈ ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న ఈ కిడ్నీ సమస్యకి ఈ రోజు మనం జరుగుతున్న పరిశోధనలోని ఈ టైంలోనే, మా హయాంలోనే ఇక్కడున్న డాక్టర్స్ అందరూ కలిసి ముఖ్యంగా కారణం తెలుసుకుంటే దానికి సమస్యకి పరిష్కారం ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ సోర్స్ ఎందుకు ఇక్కడ ఎక్కువ మందికి వస్తుందన్న సోర్సు ఈ డాక్టర్ల పరిశోధనలోనే వచ్చి మా ఉద్దానానికి ఒక సమస్యకి పరిష్కారం వస్తుందని చాలా ఆశాభావంతో ఉన్నాం. ఇక్కడికి వచ్చిన రవిరాజు గారికి, డాక్టర్ గారికి, ముఖ్యంగా మేడం పద్మజ మేడం గారు ఇక్కడ ఎప్పుడైతే ఆమె డ్యూటీ తీసుకున్నారో ఆ రోజు నుంచి ఒక కమిట్మెంట్ తోని పనిచేస్తున్నారు. వీరందరి టీం కి కూడా మా ఉద్దానం తరపున వారి ప్రజాప్రతినిధిగా మా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. Is to try and find out the reason for this disease. What is the reason that people who are young get chronic kidney disease and get onto dialysis? Is it the water? Is it pesticides? Is it the food? Is it other things that they are exposed to, like heavy metals? Is there a genetic background to all of this? And what we want to be able to do is to apply the best science that is available in the entire world, combine it with clinical data, and see if we can find out a reason for this condition. And I will also say that there has been such tremendous support from the local MLA, Sirisha, and from all of the people at the Kidney Research Institute here in Palasa, especially Dr. Padmaja. And I am really hopeful that we can all work together to find a solution for this problem. Thank you so much. This is Prabir Roy Chaudhary, and I am a professor of nephrology at the University of North Carolina at Chapel Hill in the United States. And I'm also the president of the American Society of Nephrology. I am really privileged and honored to be able to visit here today because I have been able to see firsthand the huge impact that chronic kidney disease of unknown origin has on the people of these districts. It has been a pleasure to meet with many people in the hospital to actually speak with some of the patients afflicted by this condition. సంవత్సరాలుగా ఈ విషయం తెలిసినా గానీ దీనికి సరైన పరిష్కారం కనుక్కోవడం కష్టంగా ఉంది. కానీ ఈ దిశలో మన రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా ప్రజలకు ఎంతో సహాయాన్ని, సహకారాన్ని అందిస్తున్నారు. అది ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఎన్టీఆర్ సుజలా పథకంతో మంచినీరు అందించడం ద్వారా ఈ కిడ్నీ వ్యాధిని అరికట్టగలం అన్న విషయాన్ని ఆలోచించి ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా మనకి 2014 నుంచి 2019 వరకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ పథకాన్ని అమలు చేయడమే కాకుండా ఆల్రెడీ కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలగడానికి వాళ్ళందరికీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా, మిగతా కేంద్రాల ద్వారా మందులు అవి అందించడం,
తర్వాత బాగా కిడ్నీ వ్యాధి ఎక్కువగా ఉన్న వాళ్ళకి డయాలసిస్ ఫెసిలిటీ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా అప్పటి నుంచి జరుగుతున్నాయి. దానివల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగింది. కానీ అయినా మన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఈ కిడ్నీ వ్యాధులు దేశంలో మిగతా ప్రాంతాల కంటే ఇక్కడే ఎందుకు ఎక్కువగా ఉండాలి, ఇక్కడే ఎందుకు ఎక్కువగా ఉంటే దాన్ని మనం అరికట్టడానికి మనం ఏం చేయాలి అన్న విషయం క్షుణ్ణంగా పరిశోధన చేయాలి అని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయించి, ఆ బాధ్యతని కొంతవరకు కూడా మన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, తద్వారా మాకు ఆ బాధ్యతను అప్పగిస్తున్నారు. అంచేత మేము ఇక మీదట వచ్చే ఒక 1 or 2 years లో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అన్న విషయం మీద కూలంకషంగా అధ్యయనం చేద్దామని అనుకున్నాం. ఈ విషయంలో మనకు అధ్యయనం చేయడానికి మనకి అన్ని వైపుల నుంచి సహాయం సహకారం కావాలి కనుక ప్రభుత్వం వారి ఆలోచన ఏమిటంటే, మన ఇండియన్ ఎక్స్పర్టైజ్ అంటే మన ఎక్స్పర్టైజే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న ప్రముఖ వైద్యులు, ప్రముఖ నెఫ్రాలజిస్టులు, వారి దగ్గర నుంచి కూడా మనం కొంత సహాయాన్ని సహకారాన్ని తీసుకుంటే దీనికి ఈ సమస్యకి పరిష్కారం తొందరగా చెయ్యొచ్చు అన్న విషయం ఆలోచించి, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నార్త్ కేరళినా యూనివర్సిటీ, అలాగే హార్వర్డ్ మెడికల్ స్కూల్, ఈ 2 చోట్ల నుంచి కూడా అక్కడ ఉన్న నిష్ణాతులైన వైద్యులతోటి సహాయాన్ని సహకారంతో మనం ఈ ఉద్దాన వ్యాధికి మూల కారణం కనుక్కుందాం అనే ఉద్దేశంలో ఇక్కడికి వచ్చాం. అందులో భాగంగానే నార్త్ కేరళినా యూనివర్సిటీ నుంచి అక్కడ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ప్రబీర్ రాయ్ చౌదరి వారు కూడా వచ్చి ఈ ఉద్దానం ప్రాంతాన్ని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఈ రోజు విజిట్ చేస్తున్నారు. వారు నార్త్ కేరళినాలో ఉండే అక్కడ నెఫ్రాలజీ ప్రొఫెసరు, తర్వాత అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఇంతే కాకుండా అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అంటే ప్రపంచంలో ఉన్న నెఫ్రాలజిస్టులు అందరికీ కలిపి ఒక సొసైటీ ఉంది, దానికి వారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. చేత వారి సహాయంతో మనం ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్ళి మన ప్రాంత ప్రజలకి మనం మేలు చేద్దామన్న ఉద్దేశంలో ఈ రోజు ఇక్కడికి వచ్చాం. మన ఎమ్మెల్యే శిరీష గారు కూడా మాకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నారు. వారు కూడా వారి సమయాన్ని వెచ్చించి మాతో పాటు ఉండి ప్రబీర్ రాయ్ గారితో కూడా మాట్లాడి ఈ పని తొందరగా ఫినిష్ చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి చేయాలి అని చెప్పి వారు కూడా సూచించారు కనుక ఈ ప్రాంతంలో విజిట్కి వెళ్తున్నారు.